విసర్జించవలసిన వాటిని విసర్జించి పొందుకోవలసిన నీ ప్రేమను పొందుకుంటూ ఈ సంవత్సరం నైనా మా జీవితాల్లో నమ్మకంగా ఉండున్నట్లుగా మీ కృప దయచేయమని సమలో వేడుకుంటున్నాను. నిన్ను ఆరాధిస్తూ నూతన సంవత్సరంలోకి వచ్చిన మేము మరలా ఆరాధనతో ఆరంభించుకొని చూడగలం. ఈ సంవత్సరం అంతయు ప్రతి నెల ప్రతి వారం అనుదినం నీ సన్నిధిలో మేముండున్నట్లుగా మీ కృప దయచేయమని సమలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ఏ యోగ్యత లేని మా జీవితాల్లో ప్రభా ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. సాక్ష్యముల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా సంఘము ఐక్యపరచబడినట్లుగా మాతో మాట్లాడి రావాల్సిన బిడ్డల్ని నడిపించమని ఏ ఆత్మీయ జీవితం ఉందో ఎవరికి తెలియదు. అది దేవుడిచ్చే బహుమానం. కాబట్టి మీలో ప్రేరేపణ కలిగిన వారు త్వరగా వచ్చి సాగదీయకుండా జనవరిలో ఏం జరిగింది, ఫిబ్రవరిలో ఏం జరిగింది, 1వ తారీఖు 2, 3, 4, 5, 30 రోజుల చరిత్ర అంతా చెప్పుకుంటూ పోతే మనకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కరు ఏదైనా చేయకూడదు. మనం జీవనం ప్రేమగా జీవించాలి. ఇప్పుడు అనుకుంటున్నా సాక్ష్యం మాట్లాడవా మన హోటల్ తయారవుతున్నా చాలా ఇంటారంటే ఒక అందరికి చెప్పిన విషయం. ఆయన ఒక మాట మాత్రం మాట్లాడి దుర్గన్న నువ్వు చాలా మంది హోటల్ ఛాయ్ లాక్కుంటారు, నక్కలు చేస్తారు, మాట్లాడాడు. ఇప్పుడేమో ఆడేదేమంటారంటే నాన్న కాదు నా దేవుడు, నాన్న కాదు నా దేవుడు. నేను ఎందరు ఏమన్నా తగ్గించుకుని మన ప్రేమగల దేవుడు, కర్మమయుడు, మన కోరికే ప్రాణం పెట్టే దేవుడు. మనీ నా కూడా ఈరోజు సాక్ష్యం చెప్పి బాధను పంచుకొని దాని వెనకాల దేవుని హస్తము ఉందని చెప్పి బలహీనమైన విశ్వాసికి దేవుడు బలాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు అని తెలుసుకోవడానికి దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఇచ్చిన దేవుని పట్ల ఈ 2025వ సంవత్సరంలో
3 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని విషయాలమ్మా? 3 విషయాలు. రాత్రి ఎన్ని విషయాలు చెప్పిన నేను? 3 ముళ్ళ 6 రోగాలు రాత్రి 9 చెప్పిన 3 ముళ్ళ 6 అన్నిటి వాళ్ళను వాళ్ళు కలిసినప్పుడల్లా 3 ముళ్ళ 6 అన్న వాళ్ళు ఎవరు నాగది. హల్లెలూయా. కాలు 3 చెప్పి ముగిస్తారు. మీద బైబిల్ ఉన్నట్లయితే ఒక విశ్వాసిగా దేవుడు చేసింది మేలులకు నువ్వు ఎట్లుండాలి. దేవుడు నీ పట్ల ఎలా ఉన్నాడో ఇక్కడ నిలబడి చెప్పాడు. దేవుడు నీ పట్ల ఎలా ఉన్నాడో నువ్వు కూర్చొని విన్నావు, నేను విన్నాను. అయితే ఇన్ని చేసిన దేవుని పట్ల నువ్వు ఎట్లుండాల? అపొస్తలుల కార్యము అందకద్దు. హెబ్రీ పత్రిక పోదాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25. అమ్మా, పోయిన సంవత్సరం ఏంది? పోయిన సంవత్సరం కొందరు మానుకున్నట్టుగా అది కాదు. పోయిన సంవత్సరం పేరేంటి? 4024. ఇది ఆడ వచనాలు ఏమున్నాయి? 24, 25 చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలాగూ? రాత్రి కూడా మాట్లాడినాను తిమోతి పత్రికలో. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలాగూ చేయొచ్చు? కొందరు మానుకొనున్నట్టుగా. దాని తర్వాత ఏముంది? కొందరు మానుకొనున్నట్టుగా. యాడికో జంప్ అయిపోతారు మీరు. సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలాగ చేయాలి? 2025 సంవత్సరంలో దేవుడు ఇన్ని మేలు చేశాడమ్మా. అమ్మ ఇటు చూడాలి, అందరూ విమోదిస్తారు. ఆడ కూర్చున్న వాళ్ళంతా ఆకలి అవుతుందా కానీ నాకు సైకిల్ చేస్తుంది. మీరు కూడా సైకిల్ ఆకలి అవుతుందా కానీ అయితే లేదా? వెరీ గుడ్. సాక్ష్యాల వలన కొంచెం సాక్ష్యం విన్నప్పుడు మన మనసు బాధేసింది. ప్రశాంత్ చెప్పిన తర్వాత కొంచెం వాళ్ళ బాబు వాళ్ళ దొడ్డలా నేను చేసేటప్పుడు ప్రశాంత్ ఒక మాట అన్నా, ఇంకొక 3-4 ఏం లాగా నీ కొడుకు నేను అన్న అంటాడు, సేమ్ సైజ్ కాస్తారని చెప్పింది. అన్నానా? జ్యోతి మై స్టూడెంట్ బైబుల్ కాలేజీలో కాదా అన్నాయనా? ఓకే. సమాజంగా కూడుట మనం ఆ దేవాది దేవుడు నీకు మేలు చేసినప్పుడు ఆ దినము సమీపించిన కొలది, ఏ దినము? బాధ కలిగే దినము సమీపించిన కొలది, ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన రాకమునుపు, ఆ శ్రమల కాలము రాకమునుపు నువ్వు ఇంకా దేవునికి దగ్గరగా రావాలని దేవునికి ఉద్దేశం బిడ్డ. ఆ దినం ఏ దినము అనంటే ఎత్తబడే దినము. ఏ దినము అనంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన రాకముందు శ్రమల కాలం, ఆ శ్రమల దినము రాకముందు, ఆ కష్టకాలము రాకమునుపు అలాగూ చేయొచ్చు. ఎలాగూ అనంటే సమాజముగా కూడుట మనకు. మన క్రిస్మస్ రోజు మన సంఘ పెద్ద గారు జాగజారిపోలే ఇంతమందిని చూసి, అన్న ఒక 2 నిమిషాలు చెప్తాను వెనక నుంచి నాకు సైజ చేసాడు. సరే అని చెప్పి నీడికి వచ్చాడు. ఏం చెప్పిండు? ఎంతమంది గుర్తుంది? అయ్యో, క్రిస్మస్ స్కూల్ రాలేదు. లాస్ట్కి ఏం చెప్పిండు? ప్రతి ఆదివారం ఇంతమంది వస్తే ప్రతి ఆదివారం పండుగనే. హల్లెలూయా. ప్రతి ఆదివారం పండుగనే మనకు. అయ్యగారు ప్రతి ఆదివారం ఎట్లా ఆడుతుంది? క్రిస్మస్ పండుగ, ఇంకేం పండుగ? క్రిస్మస్ పండుగ, మళ్ళీ డిసెంబర్ 25 పండుగ. ఇది చెప్తుంటుంది నాకు. జనవరి 1 నో. ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా దేవుని సన్నిధికి రా. హల్లెలూయా.
దేవుడు నిన్ను మేలు చేశాడు బిడ్డ. ఎంతో మంది కన్నీళ్లతో నిలబడి ఇక్కడ సాక్ష్యం చెప్పారు. మీ మనసులో కూడా ఎంతో మంది ఆ కన్నీళ్లు బయటకు రాకపోయినా అయ్యో అనే ప్రతి గుండె ఆలోచనకు వచ్చారు. కానీ అయ్యో అనే ఆ సమయం నీకు రాకమునిపే దేవుని ఎడల ఎక్కువగా ప్రార్థన జీవితం, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి ఈ విధంగా భర్త, భార్య, పిల్లలు ఈ విధంగా వచ్చి సంతోషంగా దేవుని సన్నిధిలో కనుక నువ్వు ప్రార్థన చేసి వెళ్తే దేవుడు నిన్ను దీపిస్తాడు. హల్లెలూయా. 25వ వచనం చదవండి. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కటే ఏం ఆలోచన చేయాలి? 2025 సంవత్సరం ఒకరినొకడు పురికొల్పుకోవాలి, ఒకరినొకడు ప్రోత్సహించుకోవాలి. ఒకరినొకడు చర్చికి రాకపోతే, దేవుని ప్రార్థన చేయకపోతే నువ్వు వెళ్ళి చెప్పు, అన్నా జనవరి 1 రోజు ఎంతమంది జీవితాల్లో మేలు చేశారు, ఎంతమంది జీవితాలలో వాళ్ళ కన్నీళ్లను దేవుడు తుడిచాడు, ఎంతమంది జీవితాలలో కన్నీళ్లతో సాక్ష్యం చెప్పారన్నా. ఆ కన్నీళ్లు నీ జీవితంలో రాకమునిపే దేవుని సన్నిధికి రా అని ఇంకొకరిని తీసుకొని రావడం అది నీకు శ్రేయస్కరం, అది నీకు మంచిది. ఈ 2025 సంవత్సరం దేవుని సన్నిధిలో గడపడం మానుకోకు బిడ్డ. హల్లెలూయా. మొదటిది అయిపోయింది. రెండోది 1 కొరింథీ 14 వచ్చాము. 1 కొరింథీ 14 అధ్యాయం 26 వచనం చదవండి. 1 కొరింథీ 14:26. 1 కొరింథీ సహోదరులారా, సరే చాలు. ప్రతి ఒక్క పని చేసిన దేవుని మందిరములో, దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలగడానికి 2025 సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. క్షేమాభివృద్ధి ఉందా? క్షేమాభివృద్ధి నీకుందా? అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుని ఆరాధించడంలో వెనుకకు తీయకు, దేవుని ఆరాధించడంలో వెనుకకు తీయకు అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఆరాధిస్తావు దేవుణ్ణి? ప్రతి ఆదివారం అనుకుందాం. ఆరాధన చేసి ఇంటికి పోయిన తర్వాత అరిస్తే ఈ ఆరాధనకు అర్థం ఉండదు. దేవుణ్ణి ఆరాధించడం మానుకోవద్దు. మొదటిది సమాజంగా కూడుట మానుకోకు, దేవుని ఆరాధించడం మానుకోకు. 3 చెప్పి 3వది ముగిస్తాను. అందులోనే దయచేసి ఇంకో వచనం, కీర్తనకారుడు మానుకోవద్దు, ఆరాధించడానికి మానుకోవద్దు. దానికి 95వ కీర్తన 6వ వచనం చదువుదాం. 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు. మనం ఎవరమంటండి? ఆయన పాలించు ప్రజలము, మనం ఆయన గొర్రెలము. ఆయన చెప్పినట్టుగా వింటే ఇలాంటి శ్రమలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మూడవది జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అమ్మా నేను ముగిస్తాను. మనకు బల్లారాధన ఉంది. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు కొన్ని ధర్నాలు చేసేటప్పుడు ఏదో పిల్లలందరూ లైన్లో నిలబడతారు, ఓ 2-3 కిలోమీటర్లు. ఏమంటుంది? ర్యాలీ కాదు, ఇంకో పదం మానవహారం. ఇంకో అర్థం అదే మానవహారం అంటే ఒక 4-5 కిలోమీటర్లు. నేను ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేశాను, ఎందుకు ఆ మాట గుర్తొచ్చింది అని అంటే ఎడతెగక
నేను చిన్నగున్నప్పుడు ఎండాకాలంలో యాసంగి పంట కోసి కుప్ప పెట్టి కుప్ప కొడితే ఆ గడ్డితోనే ఎంటు చుట్టేది వాళ్ళం. ఏంటంటే తెలుసా మీకు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎంటుతో గూగుల్లో వెతికినా దొరకదు, గూగుల్లో సెర్చ్ చేసినా దొరకదు. ఎంటు గడ్డితోని మోపులు కట్టడానికి అల్లేవారు. ఎంత గడ్డి పెడితే అంత పొడి పోతూనే ఉంటుంది. మోపుకు ఎంత అవసరమో అంత కాపేస్తారు. కానీ గడ్డి పెట్టినోడు కరెక్ట్గా ఉన్నా తిప్పడానికి ఉంటుంది, తిప్పదు. ఆ కట్టె తిప్పడానికి ఉంటుంది. నేనేమంటున్నాను అని అంటే ఆ 42వ వచనంలో ఒక 3-4 విషయాలు ఉన్నాయి. మరి చదువుదాం. అది అపోస్తుల బోధయందును సహవాసమందును, మూడోది రొట్టె విరుచుట యందును, నాలుగోది ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండు. రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు, సహవాసమందు. అమ్మా అందరిని చూడాలి. ఈ 2025 సంవత్సరం సహవాసములో ఎక్కడ జారిపోకు బిడ్డ. దేవునితో సహవాసములో ఎక్కడ జారిపోకు. దేవునితో సహవాసం చేయడంలో దూరం కాకు. సేమ్ టైం అదే మాదిరిగా నీతోటి సహోదరులతో, అక్క చెల్లెళ్ళతో, ఆత్మీయులతో సహవాసం తక్కువ చేసుకోకు. అక్క అని అంటే అంటారా అన్నారా? ఒరే అంటే ఒరే అని అంటారు. ఏం రానంటే ఏం రా. తమ్ముడు బాగున్నావా? నిన్న ఒక చిన్న షార్ట్ చూస్తాను యూట్యూబ్లో. ఒక ఆమె పక్కకు ఫ్రూట్స్ అమ్ముతుంది, వాటర్ మిలన్స్ అమ్ముతుంది. కార్లు వచ్చిర్రు రుబాబుగా, ఓ కిట్నా సార్ 30 రూపాయలు. చాలా గర్వంగా అడుగుతున్నారు. ఆ గర్వంగా అడుగుతున్నప్పుడు, సార్ నాకు వెనక ముందు ఓ లేదు సార్, అంతా తక్కువ ఇస్తే నేను లాస్ అయిపోతాను సార్, కొంచెం నాకు మేలు చేయండి సార్, 40 రూపాయలని కొన్న జాగాలో మళ్ళీ నేను డబ్బులు కట్టాలి సార్ అని అంటే, ఆమె కారులో ఇక భర్త డ్రైవింగ్ సీట్లో ఉంటాడు కాబట్టి ఇక భర్తకి ఎక్కువ తెలియదు కదా, నీ తెలియదు తు కమిష్ బయట మై దగ్గర ఇస్కస్ అని అనేసరికి వెనుక సీట్లో వీళ్ళ కొడుకున్నాడు. అద్దం దించి, సిస్టర్ దాహం వేస్తుంది, నాకు వాటర్ మిలన్ ఇయ్యవా అని అడిగాడు. ఏమన్నాడు? ఏమన్నాడు? సిస్టర్ దాహం వేస్తుంది, నాకు ఆ వాటర్ మిలన్ ఇయ్యవా అనేసరికి ఆమె దమ్మని ఫ్రంట్ డోర్ నుంచి ఈ డోర్ దగ్గరికి వచ్చి, నాన్న ఏం కావాలి నీకు? నాకు వాటర్ మిలన్ కావాలి సిస్టర్, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది అనేసరికి ఆమె ₹1 తీసుకోకుండా ఆ వాటర్ మిలన్ తీసుకొని వచ్చి ఆ బాబుకి ఇచ్చింది. వాళ్ళ తల్లికి ఇయ్యలేదు. ఆ తల్లి ఏమడిగింది? 20 రూపాయలకైతే నీకు లేకపోతే యాసే చలా జావని అన్నదాన్ని. ఎనుకున్న కొడుకు, సిస్టర్ ఆకలి అవుతుంది, దాహం వేస్తుంది అనేసరికి వాటర్ మిలన్ తీసుకొని వచ్చి ఇయ్యబోతే ఆ చేతిలో పడి డోర్ బయట కింద పడి పగిలిపోయింది. కింద పడి పగిలిపోతే మరలా సిస్టర్ దాహం వేస్తుంది అనేసరికి, ఓ తుడిగానా ఇసుక పైసా नहीं देता मैं, आपका हाथ से वो गिर गया वो तुड़ गया, ఇంకోటి ఇల్లు దానికి పైసలు ఇస్తాం అని అంటే, ఆమె మరలా ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి అది ఇంకోటి తీసుకొచ్చి బ్రదర్కి ఇచ్చి లోపల సైడ్ చేతులు జాపి పెట్టింది. మాజీ మేరకు పైసా नहीं चाहिए అని అన్నాడు. హల్లెలూయా. మాజీ तेरा पैसा मेरे को नहीं चाहिए. क्यों ऐसा कर रहे? ఎందుకలా పైసలు వస్తుంటున్నావు అని అంటే, మేడం పోయిన సంవత్సరం మా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. పోయిన సంవత్సరం నా తమ్ముడు ఆయన రూపము ఇదిగో నీ కొడుకు రూపంలో నేను చూస్తున్నాను. వాడు ఏమన్నాడు? నన్ను సిస్టర్ అని అన్నాడు. నా తమ్ముడిని వీరిలో చూసుకుంటున్నాను, వాడు నన్ను సిస్టర్ అన్నాడు. ఒక అక్క తమ్ముడు సిస్టర్ అనగానే పైసలు తీసుకొని ఇస్తుందా? ఊరికైనా కొనిస్తుంది. ఆ సిస్టర్ కూడా వానికి 2 ఇచ్చేసి తెర పైసా మేరకు నాకు చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె భర్త తట్టు చూసి ఇద్దరు ముఖాలు చూసుకొని వాళ్ళ ముఖాలు చింతకాయలాగా. ఏమర్థమైంది మీకు? వాటర్ మిలన్ అర్థమైంది. అర్థమైంది ఏమన్నా?
అక్కడ ఇంపార్టెంట్ వాటర్ మిలన్ కాదు బిడ్డ, అక్కడ ఇంపార్టెంట్ వాళ్ళ తల్లిదండ్రులు కాదు, మాట. ఏం మాట? సిస్టర్, అక్క, అన్న. ఈ సంవత్సరం ఈ ఆత్మీయమైన సహవాసములో ఇలాంటి సంభాషణ ఉంటే దేవుని ప్రియమైన వాళ్ళ మీకు ఖర్చు చాలా తగ్గుతుంది. హల్లెలూయా. మీకు ఖర్చు చాలా చాలా తగ్గుతుంది. అరే నడరా హోటల్లో తినిపిద్దుపా అని అంటాడు వస్తాడా? బ్రదర్ లైట్గా టిఫిన్ చేసేద్దాం. టిఫిన్ ఏంటన్నా? చికెన్ బిర్యానీ తిందాం. జైకా కాకపోతే ఆద్య కాకపోతే హైదరాబాద్ అంటాడా? బ్రదర్ సిస్టర్ లో ఉన్న పవర్ అది. ఆత్మీయులకు ఇలాంటి సంభాషణ ఈ 2025లో కనుక లేకపోతే 24 hours శత్రువులుగా మారిపోతారు, శత్రువులుగా మారిపోతారు. ఈ 2025 సంవత్సరంలో సహవాసము చేయడం మానుకోకు. అక్క అనే వాళ్ళని అక్కను, తమ్ముని అనే వాళ్ళని తమ్ములను, లేదా బ్రదర్ సిస్టర్, బావా బామ్మర్ది పట్టుకుని బావంటే అడుగుకుంటారు. ఏం బాగా నన్ను నేను ఎంతటో దన్మని వచ్చి కాళ్ళ మీద పడతాడు. మాట ఇంకొకరిని నీ సైడ్ తిప్పించుకోవాలి. మోసపూరితమైన ఆలోచనతో కాదు నేను అనేది. దేవుని ప్రేమను ప్రకటించడానికి ఈ 3 మాటలు నీ జీవితంలో కనుక ఈ 2025 సంవత్సరంలో పాటిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఒక పేద పండ్లమ్ముకునే ఆ సిస్టర్ ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల పిల్లగాడు కారులో నుంచి సిస్టర్ అంటే దాని అర్థమైంది. పెద్ద ఆమె అయితే అక్క, చిన్నామె అయితే చెల్లె. అమ్మ నా తమ్ముడు లాంటోడు నన్ను సిస్టర్ అని పిలిచిందని ఆమె ఎంత సంతోషంతో ఫ్రీగా ఇచ్చేసింది. నీ పిలుపు ఎట్లా ఉంది? 2024లో బాగలేకపోవచ్చు. కొంచెం రిపేర్ రాత్రి కొంచెం రిపేర్ చేసినాం. ఏం రిపేర్ చేసినాం చెప్పాలి. ఏం రిపేర్ చేసినాం? అక్క ఈ 2024లో ఏమన్నా తప్పు నా వల్ల జరిగితే నన్ను గుర్తుందా? దేవుడు కూడా నిన్ను క్షమించాడు. గుర్తుందా? ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది? నువ్వు నడిచే మార్గంలో గుర్తుంచుకో, నువ్వు మాట్లాడే మాటలు గుర్తుంచుకో. అప్పుడు 2025 సంవత్సరం నీకు ఫలభరితంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అలా చేయును గాక. ఏమన్నాడు మీరంతా? దేవుడు అలా చేయును గాక అంటలేరు మీరు? అంటే ఇంకా మీకు మీ మీద నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం కూడా లేదు. జోకుల మీద నమ్మకమా? ఏమైనా జోకులు వేస్తే నవ్వుతారా? నో. అందుకని దేవునితో సహవాసం కలిగి ఇంకా చాలా ఉన్నాయి. ఈ 2025 సంవత్సరం టైం ఎక్కువైపోయింది కనుక వారు చెప్పిన సాక్ష్యములో నుంచి కొన్ని నేను జ్ఞాపకం చేశాను. సహవాసం దూరం చేసుకో, దేవుని సన్నిధి దూరం కాకు, ఇంకొకరిని ప్రేమతో పలకరించడం మానుకో. ఇవి 3 కనుక ఈ 2025 సంవత్సరం చేస్తే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. హల్లెలూయా. నేను కూడా చాలా ఇబ్బందులు, నా సాక్ష్యం చెప్పాలంటే చాలా పెద్దగా పోతుంది. అది ఇంకా కొలిక్కి రాలే, కొన్ని సంవత్సరాలు ఉన్నాం. వాటన్నిటిలో నుంచి బాధపడుతూ రాత్రి ప్రార్థన చేసుకొని వాగ్దానం తీసుకుంటే దేవుడు ఆ చదివిన తర్వాత మా చిగునో ప్రభా, మా చిగును నాకు జరిగేది చూసుకుంటేనే ఈ వాగ్దానం ఇచ్చినావా నాకు ఇప్పుడు? అదే అన్న ఉంది. నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 28లో దొరికింది. ఒకసారి తీసి చదువుతారా? 28:12 నాకు ఇచ్చిన దేవుడు వాగ్దానం. యాకోబు గారు, నువ్వు అనేక జన్మలకు, నాకు ఇప్పుడు ఓడిస్తలేడు, నేనెట్లు ఇస్తా? అనేక జన్మలకు
ఈ మధ్య ఇజ్రాయేల్ వచ్చిన తర్వాత పరిశుద్ధులు పరిచయం అవుతారేమో, పరిశుద్ధుల సాహసం పెరుగుతుందేమో అనుకున్నా, కానీ నాకు శత్రువుల సాహసం ఎక్కువైంది. దీనికి పెద్ద మనిషిని ఇద్దరు బలవుతున్నాం. ఈ బలవుతున్నప్పుడు నేను ప్రార్థన చేసుకొని మెల్లగా ఇంత దేవునికి ఏదో ఇంత కానికేసి ఇది తీసుకుంటే ఇక్కడ మీదికి స్టేజ్ మీదకి వచ్చి కూర్చొని చదివిన తర్వాత ఒక రకంగా నవ్వొచ్చింది, ఇంకొక రకంగా ఏడుపు వచ్చింది. దేవా, అన్ని బాధలో కూడా ఇంత బలపరిచే దేవుడు ఉన్నందుకు నీకు వందనాలు అని చెప్పాను. హల్లెలూయా. నిజమే, ఈ 2025 సంవత్సరంలో అలా దేవుడు చెయ్యను కాక. ఆమేన్. అందరం తలలు ఉంచి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. అందరం తలలు ఉంచి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశం మీద వర్షమును నీ శరీరము ఆరోగ్యంగా దేవుడు ఉంచుతారని వాగ్దానం చేశారు. ఆయన నమ్మదగిన వాడు. ఒక్కసారి అందరం కూడా మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన పొందనాలు. ఏమిచ్చి మీరు తీసుకోగలరు? పరీక్షించుకొని చూడగా ప్రభువు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు విడువబడిన నా శరీరము, మీరు దీనిలో తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. అలాగే రొట్టె ద్రాక్షారసం కూడా ఒకే ఆస్తులు చెల్లించి దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడానికి చెప్పాను. కృపాసు సంపూర్ణుడు మా ప్రభా యేసయ్య, గొప్ప దేవుడు, రక్షకుడు, మేలు చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా. ఈ దినం నీ బిడ్డలముగా సంఘమంతా కూడా నీ మందిరములు చేరి ప్రార్థిస్తున్నాం. సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను దీవించారు, లేవనెత్తారు, తలగా నిలబెట్టారు, కన్నీళ్లను తుడిచారు, సంతోషంగా నీ సన్నిధికి చేరే భాగ్యం ఇచ్చారు. బలలో పాలు పొందుతుండగా నీ బిడ్డలను పరీక్షించి పరిశోధించి వారిని స్వస్థపరిచి నాయనా క్షమించి మీ సేవలో వాడుకోమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చిట్టి పోయిందా? చిట్టి
దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. ఇంకా ఎవరికైనా రొట్టె ద్రాక్షరసం రాకపోతే మీ చేతి చూపిస్తే మీ దగ్గరికి తీసుకురాబడుతుంది. పాలు పొందిన బిడ్డలను దేవుడు దీవించినట్లుగా స్వస్థపరిచినట్లుగా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. కృపాసు సంపూర్ణ మా ప్రభా యేసయ్య, నేను నమ్మి నీ సన్నిధిలో చేరి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు ఎంతగానో వందనాలు. గతించిన కాలం అంతంలో మా స్థితిగతులను ప్రేమించి రక్షించి మా ఆత్మీయ జీవితంలో ఏ పాపం ఉన్నా ప్రభా మీరు క్షమించి తొలగించి నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చారు. బలలో పాలు పొందిన బిడ్డలను తమను తాము పరీక్షించుకొని ఎవరైతే పాలు పొందారో వారిని దీవించండి. పరీక్షించుకోనకుండా యథావిధిగా నీకు దుఃఖం కలిగించే స్థితిలో వారుండి ఉంటే ప్రభా పాలు పొందితే వారిని క్షమించి వారు మనసు కలగజేసి వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రక్షించి
వచ్చింది కొత్త వాగ్దానము తెచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది
ఏంటంటే ప్రతి సండే కూడా మనకు పండగ లాగానే ప్రతి సండే కూడా ఈ విధంగా పిల్లలతో కుటుంబం అంతా కలిసి ఆరాధనకు వస్తే చాలా సంతోషం. దయచేసి మరి వంట కొరకు మరి ఎవరెవరైతే బిడ్డలు చేతులు చాపారో దాని సహాయార్థం మరియు ఆర్థికంగా అన్ని విషయాల్లో మరి టెంట్ విషయంలో కూడా ఎంతమంది అయితే బిడ్డలు దాని కొరకు పని చేశారో ఆ బిడ్డలను దేవుడు దీవించాలని మరి మీ అందరికీ మనవి చేస్తూ దేవుడు ఇంకా వాళ్ళని ఆశీర్వదించాలి. దేవుడి పనిలో మరి మాట్లాడుతున్నాం. దయచేసి సమయం చాలా ఎక్కువైపోయింది. 11 గంటల కన్నా టైం 11 స్టార్ట్ అయింది. దయచేసి ఈ విధంగా మనం సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే 2025లో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు తప్పనిసరితో మనం ముగించుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. బయట ఉన్న వారు కూడా దయచేసి ముచ్చట్లు పెట్టద్దు. మళ్ళీ ఇలాంటి గడి అని నువ్వు కూర్చుంటావో లేదో. ఇక్కడి సమయంలో మనం ఏ విధంగా సంతోషంగా ఉన్నాం చూడు. రాటి నిబంధనలు ఇదిగో నైనా కూడి వచ్చిన సగ బిడ్డలన్నింటినీ అన్ని కుటుంబాలను భర్త భార్య పిల్లలు యవనస్తులు సండే స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరు రానున్న దినాల్లో అనేకలను మీ సన్నిధికి నడిపించినట్లుగా మీరు దీవించమని ఈ సమయంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. తండ్రి నీ బిడ్డలు సంఘం అంతా కలిసి భోజనాలు సిద్ధపరిచి ఉన్నాయి. అందరూ కూడా నేను భోజనం చేసి చక్కగా నిన్ను ఆరాధించి నీ కొరకు సాక్షి బిడ్డలుగా బ్రతుకున్నట్టుగా ఈ మొదటి దినం మొదలుకొని 2020 సంవత్సరం డిసెంబర్ ఆఖరి వరకు నాయన నేను ఇలాంటి ఆత్మీయత, ఇలాంటి ప్రేమ, ఇలాంటి సంతోషం, ఇలాంటి యథార్థత మీరు కలిగి ఉండాలంటగా మీరే దీవించి పంపు మరి స్వస్థపరిచి ధైర్యపరిచి మరి ఏసునామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము
చేరిన మనకును సర్వాత్రిక సంఘమంతటికి ఆయన రాకడ వరకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమేన్.